కాకినాడ జిల్లా తూని మండలంలో మిస్ అయినటువంటి పాప జ్ఞానవి కోసం 10 రోజులుగా అరుపెరగని ప్రయత్నం చేస్తున్న చిన్నపాటి ఫలితం కూడా లభించడం లేదు. రోజులు 500 మంది ఆ పాప కోసం గాలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ పోలీసు, అటవీ శాఖ సిబ్బంది, అక్కడ లోకల్ వాళ్ళు, లోకల్ పోలీసులు అందరూ కలిపి 500 మంది అక్కడున్న అడవిని, ఆ చుట్టుపక్కల గ్రామాలని జల్లెడ పడుతున్నారు. కానీ ఆ పాప ఆచూకీ కాదు కదా, చిన్నపాటి క్లూ కూడా లభించడం లేదు. ఇప్పుడు ఒకే ఒక్క ఆశ ఏంటంటే, ఆ పాపతో పాటు వెళ్ళిన కుక్కపిల్ల వెనక్కి వచ్చింది. అయితే ఆ కుక్కపిల్లకి GPS అమర్చి ఆ కుక్కపిల్ల ఎటెటు తిరిగింది అన్న విషయాన్ని కనుక్కోవడం కోసం ప్రయత్నం చేశారు. అయితే ఆ కుక్కపిల్ల చనిపోయిన తర్వాత ఆ కుక్కపిల్ల చనిపోవటానికి కారణాలు ఏంటి అన్న దాని మీద ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు రాబోతున్నాయి. వాటిలో ఏమైనా క్లూ దొరికితే, ఇప్పుడు ఆ కుక్క పిల్ల మీద ఏమైనా విషప్రయోగం జరిగిందా, ఆ కుక్క పిల్లని ఎవరైనా కొట్టారా, ఏదో పాపతో పాటు పోయినప్పుడు ఆ కుక్క పిల్లను కొట్టారు అంటే పాప మీద కూడా ఏదో జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కుక్క పిల్ల మీద విషప్రయోగం జరిగింది అంటే ఆ పాపను కూడా ఎవరో ఏదో చేశారని కొంత అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ కుక్క పిల్ల పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు అధికారుల చేతికి అందిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంది. ఏమైనా క్లూ దొరికిద్దా అనేటువంటి ఆలోచన, అంచనా అయితే అధికారుల్లో ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ పాపకి సంబంధించి ఎలాంటి క్లూ అధికారులకి లభించలేదు. బయట జరుగుతున్నటువంటి ప్రచారం అంతా చాలా అబద్ధం అండి. మీడియా ఛానల్స్లో, కొన్ని ఛానల్స్లో వ్యూస్ కోసం ఆ పాప దొరికిందని, ఆ పాప జాడ కనుక్కున్నారని, ఆ పాపని కిడ్నాప్ చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నారని, ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి ప్రచారాలు మీరు నమ్మొద్దు. అవి కేవలం వ్యూస్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు. కానీ చిన్నపిల్ల విషయంలో తప్పుడు సమాచారాన్ని అందించకూడదు. నిజానికి ఇక్కడ వైసీపీ నాయకులను కూడా మనం అప్రిషియేట్ చేయాలి, అక్కడ లోకల్ నాయకులని. ఈరోజు ఎక్కడో చూసా నేను, అక్కడ తాడిశెట్టి రాజా అని తూని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు, అతన్ని సాక్షి ఛానల్ వాళ్ళు 10 రోజులు అవుతుంది ఇంతవరకు పాపకి సంబంధించిన ఆచూకీ పట్టుకోలేకపోయారు, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్యూర్ ఉందా అని అడిగితే సహజంగా వైసీపీ నాయకుడు ఏం చెప్పాలి, ఉంది అని చెప్పాలి. కానీ చెప్పలే. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్యూర్ ఏం లేదు, వాళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు, వాళ్ళ ప్రయత్నాన్ని శంకించడానికి లేదు, ఇక్కడ రాజకీయాలకి తావు లేదు, పాప దొరకాలని మనం కూడా కోరుకుందామని చెప్పేసి ఆయన మాట్లాడారు. నిజంగా మనం ఇక్కడ అభినందన తెలియజేయాలి తాడిశెట్టి రాజా గారికి. దీంట్లో రాజకీయాలకు అతీతంగా స్పందించారు ఆయన. సో అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు హోంమంత్రి అనిత గారు పర్యవేక్షణ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆరాధీశారు. సరే, ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా అక్కడ అధికారులు చిత్తశుద్ధిగా నిద్రాహారాలు మాని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి పూట కూడా ఏమన్నా అడవి జంతువులు నైట్ పూట తిరుగుతాయి కదా, అవే ఉన్నాయి ఇక్కడ తిరుగుతున్నాయా, అవి తిరగటం వల్ల పాపని ఆ అడవి జంతువులు ఏమైనా దాడి చేసి తినేసాయా అన్న దాన్ని కనుక్కోవడం కోసం కూడా రాత్రి పూట కూడా లైట్ వేసి వెతుకుతున్నారు. అంటే రాత్రి పగులు లేదు, నిద్రాహారాలు లేవు, తిండి తిప్ప లేదు. 500 మంది రోజుకి ఆ పాప కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. బట్ ఏమైనా క్లూ దొరికితే బాగుండు. ఏదేమైనా చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వాళ్ళు ఎటుపోతున్నారు, ఏం చేస్తున్నారు, కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడుకోవాలి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. ఆడుకుంటూ వెళుతారు. వెళ్ళే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలియదు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎంత వెతికినా దొరకట్లేదు చూడండి. ఏమంటారు, కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.